గురుగారు మీరు మ్యూట్ లో ఉన్నారు గురుగారు. పోయిందో నాకే తెలియటం. ఎప్పుడూ మ్యూట్ లోనే ఉంటాను. కానీ అమ్మా చదువుతున్నారా లక్ష్మి గారు? త్యజించవలసినది వస్తు విషయాలను కాదు, వాని యందలి ఆసక్తిని. ఒక్క నిమిషం ఇంకొంచెం మెల్లిగా చదువమ్మా. త్యజించవలసినది వస్తు విషయాలను కాదు, వాని యందలి ఆసక్తిని. అంటే అర్థం ఏంటి? ఆగిపోయినా త్యజించవలసింది భార్యా బిడ్డలని, ఆస్తిపాస్తులని, వస్తువులని, సంపదని కాదు. వాటి మీద ఆసక్తి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే వ్యామోహం. వ్యామోహం అంటే ఇది నాకు కావాలి కోరిక అనేది తల ఎత్తకుండా ఉండటం. వస్తు విషయాలని, వస్తువు కావచ్చు, విషయం కావచ్చు, విషయాలు బోర్డు ఉంటాయి. శాస్త్ర విషయం కావచ్చు, సంసార విషయం కావచ్చు, లోక విషయాలు కావచ్చు. వాటి మీద ఆసక్తిని వదిలిపెట్టు గాని వాటిని కాదు. దాన్ని ఎట్లా తీసుకోవాలి? నువ్వు చెప్పు నాయన రవి. గురువుగారు అంటే మనకి ఆ కోరికలే కదా గురువు గారు అన్నిటికీ. అంటే ఆ కోరిక రావటం వల్ల మనము ఆ వస్తువులను తీసుకుంటాం గాని, లేకపోతే ఫలానా వస్తువు మీద ఆసక్తి పెంచుకుంటాం. లోపల ఒక రకమైన కోరిక పుడుతుంది కదా గురువు గారు. కోరిక కాసేపు పక్కకు పెడతాం. వస్తువు విషయములను చెల్లించడం కాదు. పొజెసర్ని వదిలిపెట్టాలని కదా గురువు గారు, పొజిషన్స్ కాదు. వాడు ఉంటేగా అది వేరే సంగతి. లేని వాడిని ఏం వదిలిపెడతా, దాని గురించి కాదు ఇక్కడ ప్రశ్న. జీవభావనతో చెబుతున్నారు, వ్యక్తిగా చెబుతున్నారు. ఉన్నట్టుండి సన్యాసుల్లో కలుస్తాను అన్నావనుకో, సన్యాసుల్లో కలవటం కాదు అక్కడ. వస్తు విషయములందు ఆసక్తి పొదులుకో. సంసారాన్ని వదిలిపెట్టడం కాదు, సంపదని వదిలిపెట్టడం కాదు, భార్యాబిడ్డలను వదిలిపెట్టడం కాదు అని చెప్పి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అవునవును గురువు. అంటే వాటిని వదిలిపెట్టడం, వస్తువులు వదిలిపెడితే ఇంకో వస్తువు కొంటాం. ఇక్కడ కొనటం కాదు, అదే దాని మీద ఆసక్తి. ఇక్కడ ఏంటంటే ఇది లేకపోతే, సంసారము లేకపోతే నేను హాయిగా ఉంటాను అనుకోవడం. సంసారం ఏం చేసిందంటాడు మహర్షులు వారు. భార్యాబిడ్డలు ఏం చేశారు, సంపద ఏం చేసింది. ఇల్లు వాకిని వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకుని దేశాలంబడి తిరిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ విషయం చెప్పటం లేదు ఇక్కడ. కాబట్టి త్యజించవలసింది ఆసక్తి, వస్తు విషయములు కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నీవు సంసారంలో ఉంటూ కూడా అనాసక్తిగా ఉన్నప్పుడు అవి నిన్ను బాధించవు అని అర్థం. తర్వాత చూడమ్మా. సన్యాసాన్ని ఇంటి వద్ద కూడా అభ్యసించవచ్చు, యోగ్యత ఉంటే సరి. ఈ యోగ్యత అంటే ఏమిటి? ఆసక్తి లేక. ఇంటి వద్ద కూడా అంటే
ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పని లేదు. సర్వసంగ పరిత్యాగిని, భార్యాబిడ్డల్ని వదిలిపెట్టాను, ఆస్తిపాస్తి వదిలిపెట్టాను, బ్యాంకు బ్యాలెన్స్ వదిలిపెట్టానని ఉపయోగం లేదు. ఎక్కడ ఉన్నా అనాసక్తిగా ఉండు అని అర్థం. అర్థమైంది గురుగారు. అవునవును. ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళినా, వేరే చోటకి వెళ్ళినా మళ్ళీ ఆ ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ మనస్సేగా ఉంది అక్కడ కూడా. ఆ మనస్సే ఉంది గురుగారు. అవును. కాబట్టి అనాసక్తిని పెంచుకుని ఇంట్లోనే ఉండు, అంటకుండా ఉండు. మరొకటి దీనికి చిన్న ఉదాహరణ చెప్పారు మహర్షులు వారే. బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. తామరాకు నీళ్లలో ఉంటూ నీటిని అంటకుండా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నీవు ఉండు, సంసారంలో ఉండు. ఇట్స్ ద గ్రేటెస్ట్ మెసేజ్. సంసారం ఏమనుకుంటాడు? ఓ సన్యాసం చూసినప్పుడు ఎంత హాయిగా ఉన్నాడు, నేను అడిపోతే హాయిగా ఉండేది, ఇది గొడవ ఉండేది కాదు అనుకుంటాడు. సన్యాసికి ఉండే గొడవలు సంసారం కంటే ఎక్కువ ఉంటాయి. అది వేరే సంగతి. కనుక అనాసక్తిగా, దేని మీద ఆసక్తి లేకుండా, నీళ్లలో తామరాకు నీటిని అంటకుండా ఏ విధంగా నీటితో ఉంటూ నిలిచి ఉంటుందో ఆ విధంగా నీవు సంసారంలో ఉంటూ అంటకుండా ఉంటూ. మరి కఠిన పాయింట్ అర్థం అవుతుంది గురుగారు. అర్థం అవటం కాదు, ఆచరించాలి. అవును, అదే అదే. అవును. ఏమన్నా గ్రీకు లాటిన్ కాదు, ఇది తెలుగే. అర్థమవటం తేలిక, ఆచరణకి వచ్చేసరికి వెనక ముందు. సరే, ఇంకెవరన్నా ఉంటే అంతే గురువు. అంతే గురువు. పూర్తిగా చదువు. త్యజించవలసినది వస్తు విషయాలను కాదు, వాని అందలి ఆసక్తిని. సన్యాసాన్ని అంతేనా? వాని అందరి ఆసక్తి. సన్యాసాన్ని ఇంటి వద్ద కూడా అభ్యసించవచ్చు, యోగ్యత ఉంటే. సరే, యోగ్యత ఉంది, అందరికీ ఉంది ఇక్కడ యోగ్యత. యోగ్యత లేని వాళ్ళు ఎవరు లేరు. ఇంతకీ సన్యాసం అంటే ఏంటైనా? గురుగారు అంటే మామూలుగా చెప్పుకునేది అయితే అన్ని అంటే సన్యాసం తీసుకున్నామంటే కాషాయ వస్త్రాలు ధరించి ఒక చోట నదీ తీరానికి వెళ్ళి తన గోల తను పడుతూ, తన దేవతను తను పూజించుకుంటూ, పొద్దున్న లేచి తన వంట తను తింటూ పూజిస్తాడు, అడుక్కు తింటాడు, మనకు అనవసరం. సన్యాసం అంటే ఏమిటి? దానికి ఆసక్తిని వదిలిపెట్టే కాదమ్మా. సన్యాసము అంటే సత్ ప్లస్ న్యాసము. సన్యాసం సత్తుని విడిచి ఉండడం. విడిచి కాదు, ధ్యాన రూపేణ సత్యముగా ఉండడం. సత్ ప్లస్ న్యాసము అంటే ధ్యానము. సత్య స్థితిలో అహం స్ఫురణగా, నేను ఉన్నానన్న ఎరుకలో నీవు నిలిచి ఉండుటే సన్యాసం. సంసారి అయినా ఆ విధంగా ఉంటే నీవు సన్యాసివేను. సన్యాసి అంటే ఏది పట్టకుండా ఉంటాం కాదు. అక్కడ ఆసక్తి లేకుండా అనాసక్తితో అన్ని కర్మలు ఆచరిస్తూ ఉంటాడు కుటుంబీకుడు అయినప్పటికీ. వాడు నిజమైన సన్యాసి. సన్యాసం పుచ్చుకుని ఆందోళన తిరుగుతూ మూలము తెలియక దేశాలు తిరిగి ఉపయోగం ఏంటి?
ఆర్ గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు. సన్యాసము అనేది మానసికమైన స్థితి. Be within, feel without. Within your karma, within your family, within your area, within your house ఉంటారు. ఇల్లు వదిలి బయటికి పోతేనే సన్యాసం అని, ఇంట్లో ఉంటే నరకం అని అనుకోవటం పొరపాటు. ఏమైనా నీవెవరేమో తెలుసుకుని అనాసక్తిగా, ఇచ్ఛారహితంగా, బంధరహితంగా సర్వ కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. ఏది అంతటి అతడు నిజమైన సన్యాసి. అంతేగాని సన్యాసం ముచ్చుకుని దేశాలంబడి పెరుగుతూ, విదేశాలు పోతూ, దారుల వెంట పడుతూ బోధలు చేసేవాడు సన్యాసి ఎట్లా అవుతాడు? వాడు సంసారే అవుతాడు. సంసారి అంటే బంధం ఉన్నవాడు. ఏమా అవును గురువు. ఇంకేమైనా ఉన్నాయా? అంతే గురువు గారు. ఇంకేమన్నా ఉంటే చెప్పమ్మా. ఏమా అంతే గురువు. గురువు గారు, ఇంతకే నువ్వు సన్యాసి ఇంట్లో కూడా ఇంట్లో ఉంటూ కూడా దేని మీద బంధం పెంచుకోకుండా, ఆసక్తి లేకుండా ఉంటే అదే సన్యాసి జీవితం. ఇక్కడ సన్యాసి జీవితాలంటూ విడిగా ఉండవు. గురువు గారు. ఇది ఒక మానసికమైన స్థితి. అవును గురువు గారు. ఇఫ్ యు ఆర్ అన్టచ్డ్ బై ది వరల్డ్లీ థింగ్స్, యు ఆర్ ఎ సన్యాసి. గురువు గారు. డిటాచ్డ్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్. కనపడలే. డిటాచ్డ్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్ అన్నాను గురువు గారు. డిటాచ్డ్ అంటే అర్థం ఏంటి? దూరంగా పోవటం కాదు. వాటికి అంటకుండా అంటే అనాసక్తితో ఉంటారు. వ్యామోహం లేకుండా వాటి పట్ల. అసలు ఉన్నా లేకపోయినా నీకు అనవసరం. గురువు గారు. గురువు గారు. కాబట్టి మనస్సులో బంధాలు ఏర్పరచుకోకుండా నిలిచి ఉండటమే నిజమైన సన్యాసం. నాది నేను అనేది లేకుండా ఉండడం. నాది నేను, నాది నేను ఉన్నంత మాత్రాన్ని ఇబ్బంది లేదు. ఈ దేహం ఎవరిది అంటే నాదేనే అంటావు, ఎవరిదో పేరు చెప్పవు. అవునండి. దాని మీద ఆసక్తి, అనాసక్తి ఇంపార్టెంట్. ఓకే గురువు గారు. ఈ ఇల్లు ఎవరిది? నాది. దాని మీద ఆసక్తి, అనాసక్తి. ఓకే గురువు గారు. ఈ సంపద ఎవరిది? సంపద అంతా నాది. దాని మీద ఆసక్తి, అనాసక్తి. గురువు గారు. కాబట్టి త్యజించవలసింది ఆసక్తినే తప్ప వస్తు విషయాలు కాదు అనేది గ్రహించడం ఎంతైనా అవసరం. కరెక్టే గురువు గారు. గురువు గారు. వాటి మీద మమకారం ఉండకూడదు. అది ఇక్కడ మమకారము క్వశ్చన్ అది కాదమ్మా. అది ఉన్నా లేకుండా ఒకే రీతిలో ఉండాలి. గురువు గారు. ఉన్నా లేకుండా, అవును గురువు గారు. కనపడుతున్నా కనపడకపోయింది, గురువు గారు. వాటి ప్రయోజనం తల ఎత్తినా తల ఎత్తకపోయినా ఉండటం అనేది నిజమైన సన్యాసం. గురువు గారు. అంతేకాని
నేను సన్యాసం పుచ్చుకున్నాను, ప్రపంచంతో సంబంధం లేదని అన్ని విషయాల వెంట పరిగెత్తేవాడు నిజంగా సన్యాసి కాదు, ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు. కరెక్టే గురువు గారు. అదే చెప్తున్నారు. ఇంకేమైనా ఉందా? లేదు లేదు గురువు గురువు గారు. లేదంటే వదిలిపెట్టేస్తావా? క్వశ్చన్ వేస్తా ఇప్పుడు. లేదు. గురువు గారు చెప్పున్నాను. ఇప్పుడు ఈ సంసార సాగరంలో ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు రెండు ఉంటాయి కదా గురువు గారు. ఇప్పుడు వాటిలో అంటే ఆ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటి మీద అనాసక్తి పెంచుకో అంటే ఆసక్తిని పెంచుకోకుండా అనాసక్తిని పెంచుకోవాలంటే దోష దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు అంత చేయక్కర్లే. ఆసక్తి లేకపోతే దోష దర్శనంతో సంబంధం లేదు. దోష దర్శనం ఎప్పుడు చేస్తావు? ఇంద్రియాలకి బానిసవుతూ వాటి వెంట పరిగెడుతుంటే దోష దర్శనం చెయ్యాలి. దోష దర్శనం ఎప్పుడు చేస్తావు అంటే ఇంద్రియ వ్యాపారములతోటి సుఖాన్ని అనుభవిద్దాన్ని పోతూ ఉంటాడు, అప్పుడు చెయ్యాలి. అసలు దోష దర్శనం దాకా అక్కర్లే. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆర్ నాట్ అంతవరకు. ఇది లేకపోతే నాకు కుదరదు, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్ అనేది లేదు అక్కడ. మహర్షి విషయమే తీసుకోండి, ఎన్నో కోర్టు కేసులు నడిచినాయి అక్కడ. పొమ్మంటే పోతానన్నాడు, ఈ సంపత్తులో నాకేం పని అన్నాడు, అది వచ్చి చేరితే చేరిందన్నాడు. ఉంటే ఉంటారు వాళ్ళు, వెళ్ళమంటే పోతాను, ఉండమంటే ఉంటారు, అదే ఉందన్నాడు. అటాచ్మెంట్, ఆసక్తి అనేది అక్కడ లేనప్పుడు అతడు సన్యాసి స్వరూపంలో ఉంటాడు అని అర్థం. జాయిన్ అవుతే ఇంకేం లేదు గురువు గారు. చాలా మంది నిద్రావస్థలో ఉన్నారు. నిద్రావస్థ అంటే కనపడకుండా వినపడకుండా ఉన్నారు. వాళ్ళని ఏదైనా అడగాలన్నా ఏ స్థితిలో ఉంటారేమో అని ఒక ఆలోచన ఉంటుంది. గురుగారు ప్రత్యేగాత్మ, నేను గురుగారు పద్మజాని. సరే, ఉన్నట్టుండి ఆ శరీరం వాటి పలికిందేమో చెప్పమ్మా. ఆత్మ ప్రత్యేగాత్మ మహర్షి వాడుతుంటారు గురుగారు, ప్రత్యేగాత్మ అని వాడుతుంటారు. ఆత్మ పాతదనా లేకపోతే ప్రత్యేగాత్మ కొత్తది అనా, లేకపోతే ఏంటి గురుగారు దానికి రెండు డిఫరెన్స్? ఇక్కడ మాటలలో భేదమే తప్ప ఆత్మ లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేడు. ప్రతి దానిలోనూ ఉన్నది ఆత్మేను అని చెప్పడం. ఆత్మ అంటే ఎరుక, ఆత్మ అంటే జ్ఞానం, ఆత్మ అంటే ఉన్నటువంటి సత్యము, ఆత్మ అంటే శుద్ధ సప్త మనస్సే ఆత్మ. ఆత్మకి నిజమైనటువంటి నిర్వచనం మనస్సు. కాబట్టి మనస్సులో ఏ బంధములు లేకుండా నిలిచి ఉన్నది నిజమైన సన్యాసం. అంతేగాని వస్త్రాలు మార్చుకుంటూ దేశాలంబడి తిరగటం కాదు. బంధాలని మూటగట్టి నాది నాది నాది, ఈ ఆశ్రమం నాది, ఇది నేను స్థాపించాను, ఇది ఏమైపోతుందో, అది సన్యాసము కాదు.
అట్లాగే సంసారిగా ఉంటూ నా సంపద ఏమవుతుందో రేపొద్దున అనే ఆలోచన కూడా ఉండదు. ఏమో? గురుగారు నేను అడిగింది ప్రత్యేగాత్మ గురుగారు. అదేనమ్మా. అదే అంటే ఆ ఆత్మ ప్రత్యేగాత్మ అంటే ఉన్నది అదేను. అంటే మార్పు లేకున్నా మార్పు ఉన్నా కూడా ఉండేది అది ప్రత్యేగాత్మ అని చెప్పవచ్చా గురుగారు? అమ్మా, మార్పులు ఉన్నా ఆత్మ కూడా ప్రత్యేగాత్మ. మార్పు లేకున్నా కూడా అమ్మా, ఉమ్, ఆత్మ ప్రత్యేగాత్మ, జీవాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, చితాత్మ, ఈ ఆత్మ అనేటువంటి పదాలు వాడుతూనే ఉంటారు. ఉమ్, ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక మాత్రమే ఆత్మ. అది లేకుండా మాయ ఉండదు. ఉమ్, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అని ఎలా చెప్పుకుంటున్నామో ఉమ్, ఈ అజ్ఞానము ఉమ్, ఆత్మని విడిచి ఉండదు. ప్రతి విషయంలోనూ జ్ఞానం ఉండి జ్ఞానం తీరుతుంది. ఉంది. ఉమ్, అంటే ఆత్మ లేకుండా మాయ క్షణకాలము ఉండదు. తెర లేకుండా బొమ్మలు ఉండవు. తెల్ల కాగితం లేకుండా అక్షరాలు ఉండవు. ఉమ్. అర్థమైంది గురుగారు. అంటే సర్వాంతర్యామిని ఉమ్, ప్రత్యేగాత్మ అంటాం. అంటే అంతటా ఉన్నది అదేను. ఉమ్, మాయలో నీతో కలిపి నీవు చూస్తున్నదంతా మరి ఆత్మస్వరూపమేగా. ఉమ్, ఇవాళ స్టేటస్ లో ఒకటి పెట్టాను, మీరు చూశారు. ఉమ్, ఆత్మ మనస్సుగాను జగత్తుగాను ఉంటుంది. అది ఎప్పుడైతే అటువైపుకు పోదు తనకు తానుగా తను తానుగా. దేని నుంచి వచ్చింది ఇదంతా అంటే ఇది మాయే కావచ్చు, జగత్తు మిథ్యే కావచ్చు. ఉమ్, దానికి ఆధారం ఏమిటి? ఉన్నానన్న ఎరుక. ఎరుక. ఉమ్, ఆ ఎరుకే ఈ విధంగా నీవు ఎలా చూడదలుచుకుంటే అలా చూడవచ్చు. మనస్సుగానా, జగత్తుగానా, ఉమ్, సంసారంగానా, అట్లా. ఉమ్. అర్థమైంది గురుగారు. చాలా ఉందా? హోంవర్క్ చేస్తేనే కానీ ప్రశ్నలు రావు. ఉన్న కాస్త సమయంలో స్టేటస్ ఎంతసేపు చూస్తారు? 4 వాక్యాలు. నెక్స్ట్ చదవనా గురుగారు? చదువు ఇక చేసేదేముంది? చదువు. జాగ్రత్త అవస్థలో కూడా నిద్రావస్థితి ఉండుటే ఆత్మ సాక్షాత్కారం. అంతేగా, జాగ్రత్త సుషుప్తి అన్నారుగా. ఉమ్, నిజానికి ఇది కూడా మాయలో చెప్పుకునే ఒక మాయ మాట. ఉమ్, ఆత్మస్థితికి జాగ్రత్త సుషుప్తికి కాంబినేషన్ కి సంబంధం లేదు. ఉమ్, ఆత్మస్థితి ఏమో తురీయంలో ఉంటుంది. నీవేమో జాగ్రత్త అవస్థలో పుడుతున్నావు, చూస్తున్నావు. ఇక్కడ ఉమ్, కాసేపు నిద్రావస్థలో సుషుప్తిలో ఉంటావు. ఉమ్, కాబట్టి నీ సహజత్వము జాగ్రత్తతో కూడిన సుషుప్తి అని చెప్పి సూచించటానికే తప్పది, ఎందుకు పనికిరాదు. కేవలం అర్థం అవ్వడానికి మాత్రమే చెప్పింది. అంతవరకు నిద్రావస్థలో వృత్తి లేదు, ఇక్కడంతా ఉంది. సో ఎరుకతో కూడినటువంటి నిద్రపో, ఉమ్, అది నీవు తీసుకొచ్చేది కాదు. జరగవలసింది.
ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు. జాగ్రత్త సుషుప్తి అన్నా, సుషుప్తి జాగ్రత్త అన్నా, ఉమ్, ఆత్మని గురించి చెప్తే కొన్ని మాటలే తప్ప నీవు ఆ విధంగా చేసి ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యాలి. ఉదాహరణకి తీయదనం అన్నావనుకో, ఉమ్. తీయదనాన్ని నువ్వు ఏ విధంగా చెబితే తీయగా ఉంటుంది నీకు? తింటే గాని చెప్పలేను. కొన్ని రకాలు చెప్పినా తీయగా ఉండదు. ఉమ్. అనుభవం అయితే గాని చెప్పలేం. ఈ అనుభవం కూడా ఉమ్, జీవునికి కాదు, ఉమ్, ఆత్మకే అనుభవం. ఆత్మానుభవం, సెల్ఫ్ రియలైజేషన్ ఉమ్, is for the self, by the self, not to జీవుడు లేడు అక్కడ. ఉమ్, చాలా మంది ఏమనుకుంటారంటే వ్యక్తిగత ఆత్మానుభవం అనుభవించి తాను జ్ఞాని అయి బయటకు వచ్చాడు అనుకుంటాడు. అట్లా ఉండదు. తర్వాత సెంటెన్స్ అదే గురుగారు. యత్నము అహంతా నాశనానికే గాని నిజమైన నేనును ప్రవేశపెట్టడానికి కాదు. మరి ఇంకే. కాబట్టి నువ్వు ఎత్తడం ఎందుకు? బయటికి పోకుండా ఇంట్లో ఉండు. ఉమ్, ఉన్నంత మాత్రాన ఏమైనా అది ప్రకాశిస్తుందా? నీ చేతుల్లో లేదు. మానసిక నిరోధము ఉమ్. ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. ప్రయత్నం వరకే. అది చెయ్యలేదు. నువ్వు ఊరికే ఉంది అంతవరకు. నీ దృష్టి అంతర్ముఖం చేసి నిన్ను అంతమొందించి ఆత్మ దానంతరది ప్రకాశిస్తుంది. ఉమ్, అంతా చేసేది ఆత్మే, నువ్వేం చేయలేవు. ఉమ్. అది గెటింగ్ ది పాయింట్. అర్థమైంది గురుగారు. కాబట్టి చెప్పుకోవటానికి జాగ్రత్తలో నిద్రించు, నిద్రలో మేలుకో, ఆలోచనకి మధ్యలో ఆత్మే ఉన్నది. అవస్థకి మధ్యలో ఆత్మే ఉన్నది. నువ్వు ఎంత సూచించినా అది ఎగ్జిక్యూటబుల్ కాదు. అంటే కార్యకారణ సంబంధాలు అనేవి ఇక్కడ ఉండవు. నేను చిరత్వానికి వచ్చాను కాబట్టి, నేను సరదాగా తగినాను కాబట్టి నాకు ఆత్మ ప్రకాశించాలంటే కుదరదు. అంటే గురువు గారు ఇక్కడ ఊరికే ఉండడం అంటే విషయ వస్తువులకు వెనకల ఉన్న ఉనికిని గుర్తించడమా, లేకపోతే వచ్చిన వాటిని అలా సాక్షిగా చూస్తూ ఉండడమా? అసలు దేనిని గుర్తించవద్దు. ఉమ్, సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ ఉమ్, మాయలో. ఉమ్, నేను చూస్తున్నాను. ఉమ్, నేను దేనిని చూడకపోతే ఆ నేను లోపలికి వెళ్ళిపోయి ఆత్మగా ఉంటే తనకి తాను చూస్తుంది. నీవు ఇంద్రియాలతో ఉమ్, పరోక్ష జ్ఞానంగా చూడటం కాదు. ఉమ్, ఇప్పుడు చూసే నేను కూడా జ్ఞానమే. ఉమ్. కన్ను చూడలేదు, కంటికి కన్ను ఆత్మ. ఆత్మ. అవును గురువు గారు. ఉమ్, కాబట్టి చూచే నేను, గ్రహించే నేను దేనిని గ్రహించకపోతే ఉమ్, నిశ్చలంగా ఉంటే ఆ నిశ్చలత్వంలో స్వరూప జ్ఞానము అది ప్రకాశిస్తుంది. అనుగ్రహించే నిన్ను నిశ్చలత్వానికి తీసుకొచ్చేది కూడా అదే. ఉమ్. నువ్వెంతలో నిశ్చలత్వానికి రాలేదు. అవును గురువు గారు. చీకటి దానంతర తొలగదు. వెలుగొస్తేనే
జరుగుతుంది. చీకటి పోతుంది. అవును గురువు. కాబట్టి ఎప్పుడూ ఉన్నది కాబట్టి ఉమ్, ఉన్నానన్న ఎరుక ఉమ్, నీ సహజత్వమై ఉన్నది. ఏది కొత్తగా రాదు. ఉమ్, నీకు ఎప్పుడు బాగా తెలుస్తుంది? ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోకపోతే వాటి జోలికి పోకపోతే, సంకల్పం తలవెత్తకపోతే, చూచే నేను దేనిని చూడకపోతే, ఉమ్, అందుకనే ఆదిశంకరులు కూడా నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. జీవుడికి ముక్తి నిశ్చలత్వంలోనే ఉంది. నిశ్చలము అంటే అన్య చింతన లేకుండా మనస్సుని స్థిరంగా ఉంచడమే నిశ్చలం. ఉమ్, దాన్నే మహర్షి కొంచెం లోతుగా వెళ్ళి రజోతమో గుణములు లేకుండా శుద్ధమై శుద్ధ సత్వమై మనస్సులోనే ఆత్మ ప్రకాశిస్తుంది అని చెప్పారు. అన్నిటి ప్రకాశిస్తూనే ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే నీవు వృత్తిరాహిత్యమైన రుచి ఉన్నావో ఉమ్, నీ ఉనికి అదృశ్యమైపోతుంది. ఉన్న సహజత్వము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ ప్రకాశం నీవు తెలుసుకోవటం కాదు, ఉమ్, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. నీవు అంటే శివుడు, జగత్తు, సంసారం, మాయ, అవస్థాత్రయములు ఇవన్నీ పోతాయి. గురుగారు, ఇప్పుడు రజోతమో గుణాలు లేకుండా సత్వమై శుద్ధ సత్వమై అంటే దాని అర్థం థాట్ ప్యూరిఫికేషన్ కదా గురుగారు? అసలు థాట్స్ తో ఏం సంబంధం? థాట్ ఫ్రీ స్టేటే అది సత్వగుణం. గుణాలు అనేవి ఆహారాన్ని బట్టి వస్తాయి. కృష్ణ పరమాత్మ గీతలో ఎంతో చెప్పుకొచ్చాడు. సత్వ గుణము, తమో గుణము, సత్వ గుణము అంటే ఏమిటి? సత్వము అంటే స్థిరమైనటువంటిది, గుణరహితమైనది సత్వం. ఇవన్నీ కూడా థియరిటికల్ జగ్లరీ తప్ప మరొకటి కాదు. థియరీస్ వాటితోటి ఏ సంబంధము లేదు. బాగా గుర్తుపెట్టుకోవలసింది, చూచే నేను దేనిని చూడకపోతే అంతర్ముఖమైతే లేదా బాహ్య చింతన విడనాడితే అది తన సహితత్వాన్ని చూస్తుంది. అదే రియలైజేషన్.